నమస్కారం అందరికీ. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ భవాని. ఈ రోజు మన ప్రముఖ సామాజిక విశ్లేషకులు బొజ్జ భిక్షమయ్య గారు మనతో ఉన్నారు. ఈ రోజు వారితో కెరియర్ లక్ష్యం అనే టాపిక్ మీద మనం చర్చించబోతున్నాం. నమస్కారం బొజ్జ భిక్షమయ్య గారు. నమస్కారం. ఇవాళ మన మొదటి ప్రశ్న, ప్రధాన విలువలు మరియు అభిరుచులు ఏమిటి మరియు విద్యార్థులు వాటిని కెరియర్ తో ఎలా అనుసరించగలరు? మంచి ప్రశ్న అమ్మా. ముందు కెరియర్ అనే పదం ఏంటిది అని మనం ఆలోచించినప్పుడు, కెరియర్ అంటే జీవన ప్రగతి. ప్రగతి అంటే అభివృద్ధి. మన జీవితం అభివృద్ధి కావటానికి మనం ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏమి ఆచరించాలి అనేది అది కెరియర్. ఇక మీరు విద్యార్థుల గురించి అడిగారు. అయితే నిజానికి అది విద్యార్థుల గురించే అడిగినా అది విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తమ కెరీర్ అవసరం. ఎందుకు? తమ జీవన ప్రగతి అవసరం. ఆ ప్రగతి అనేది ఒకసారి ఉద్యోగం వస్తే నేను ఒక ఉద్యోగం అయిపోయినా, నేను ఐఏఎస్ ఆఫీసర్నైనా, ఐపీఎస్ ఆఫీసర్నైనా, లెక్చరర్లైనా, ప్రొఫెసర్నైనా అంటే సరిపోదు. ఆ పదవికి వన్నె తేవాలి కదా. కాబట్టి ఆ కెరియర్కు తాను ఎంతో జోడించుకుంటే తప్ప అది నిలబడదు. అలాగనే విద్యార్థి, అలాగనే యువకుడు, అలాగనే నిరుద్యోగి, ఎవరైనా సరే. ఇక మీరు ఏమడుగుతున్నారు? ఎలాంటి విలువలు ఉండాలి మరియు ఇంకేమంటున్నారు మీరు? అలాంటి విలువలతో కూడినటువంటి అభిరుచులు ఏ విధంగా ఉండాలి అని కూడా అడుగుతున్నారు మీరు. అసలు విలువ అంటే ఏంటి? ఒక విలువ అంటే ఏమిటి? నిజానికి ఏమీ లేదు. ఒక వ్యక్తి, ఒక విద్యార్థి గాని లేక ఒక వ్యక్తి గాని తమకు నచ్చిన, తాను మెచ్చిన, తమకు తోచిన, తమకు ఇష్టమైనటువంటి ఒక దాన్ని ఎంచుకొని ఆలోచించటం, అనుకరించటం, ఆచరించటం, అది కొన్ని విలువలతో కూడుకొని ఉంటుంది. అలాగనే అది కొంత అభిరుచిని కలిగి కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినప్పుడు, నేను నైతికంగా బాగా ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ రకరకాలుగా ఉంటారు. మరీ ముఖ్యంగా టీనేజీ వచ్చిన తర్వాత పిల్లలు రాగింగ్ అనేటువంటి ఒక రాగింగ్ భూతం నడుస్తుంది కదా. సో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలను కానీ ఈ రకరకాల ఇది నడుస్తుంటది. నేను అట్లా ఉండొద్దు అని ఒకరు అనుకో, అదే అతని యొక్క విలువ. దాన్ని అతను నిర్ణయించుకుంటాడు, తన మిగతా వాళ్ళని చూసి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే నేను నిజాయితీగా ఉండాలి. వాడు ఊరికే వీడు రకరకాలుగా ఇది చేస్తాడు, నేను అట్లా ఉండొద్దు, నిజాయితీగా ఉండాలి అనుకుంటాడు. ఏమో ఇది ఒక విలువ, అది ఒక అభిరుచి అతనికి. అలాగే అతని కొంతమంది ఇంకెలా ఉంటారంటే స్టూడెంట్స్, మనం సేవాభావాన్ని కలిగి ఉండాలి, మనం సర్వీస్ చేస్తూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం అంటే సహజంగానే ఆ వయసులో ఎట్లా ఉంటుందంటే ఒకరికి సాయపడాలని ఉంటుంది. మీరు కాలేజీకి పోయి వస్తూ ఉంటే ఎవరైనా ఏదైనా బుళ్ళు గుచ్చుకోనో, కాలుకు దెబ్బ తలిగో, లేకపోతే ముసలిలో రోడ్డు దాటకపోతేనో ఇంకేదైనా అయిందనుకో, మీ తల్లిదండ్రుల్లాగా, మీ అక్క చెల్లెల్లాగా, మీ అన్నదమ్ముల్లాగా, మీ కుటుంబ సభ్యులాగా మీరు భావించి ఆ యూత్ వాళ్ళని పట్టుకొని ఇది చేస్తారు. సో అందుకని తన సేవాభావాన్ని కలిగి ఉండాలి అనేది కూడా అతను అనుకోవచ్చు. అది అతని యొక్క విలువ, లేకపోతే అతని యొక్క అభిరుచి. అలాగే కొంతమంది నేను న్యాయంగా ఉండాలి, నేను సమానత్వాన్ని కలిగి ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇక్కడ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, హోదాను బట్టి ఉండొద్దు. నా స్టూడెంట్స్ అందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వాళ్ళు నల్లగున్నా తెల్లగున్నా సరే, డబ్బున్నా పేదవాళ్ళైనా సరే, పొట్టున్నా పొడుగున్నా సరే, చదువుకున్నా చదువుకోకపోయినా సరే, అందరూ నా క్లాస్మేట్స్, అందరూ నా స్కూల్ మేట్స్, అలాంటి వాళ్ళతో నేను కలిసి ఉండాలి అనేటువంటి భావన ఏర్పాటు చేసుకోవటం. అలాగే కొంతమంది స్టూడెంట్స్ సృజనాత్మకతగా ఉండాలని భావిస్తారు. సృజనాత్మకత అంటే ఏంది? కొత్తదనం, క్రియేటివిటీ, నూతనత్వం. మీ పేరు ఏమన్నారు? భవాని అందరిలో ఒకటి కాకూడదు. భవాని ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందరిలో ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. తన మాట తీరు కానీ, తన చేత కానీ, తన ప్రతిదీ కూడా తన ప్రత్యేకతను చూపించుకుంటుంది. ఒక క్రియేటివిటీగా ఒక విషయాన్ని చెప్పమనంటే క్రియేటివిటీగా చెప్తుంది. టీచర్ కానీ ఇంకెవరైనా సరే, బాబు ఇదేంటి అని అడిగితే వెంటనే సడన్ గా ఇది పెన్ను అని జవాబు చెప్తారు. అదే భవాన్ని అడిగిన అనుకో, ఇదేంటి అని, ఇది మన తలరాతలు రాసేది అని చెప్తుంది, లేక ఈ దేశ చరిత్రను రాసేది అని చెప్తుంది. అంటే క్రియేటివిటీ, నూతనత్వం. అర్థమైంది కదా. సో ఇట్లా ఒక విద్యార్థి అనేటువంటి ఆయన ఇన్ని రకాలుగా ఉండగలుగుతాడు. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అదర్స్. థ్యాంక్ యూ.